జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వస్తా ఉన్నాడు. అప్పటితో జనాల్లో కొంత జనాల్లో కొంచెం ఊపు వస్తుంది, పార్టీ పుంజుకుంటుంది అంటారు. ఎలా ఉంటారు? జగన్ వస్తే ఏమన్నా ప్రజలు స్వాగతిస్తారంటారా అంటే జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు కొద్ది గొప్ప అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంతకుముందు కూడా కొంత ఆ పార్టీకి కూడా కొంత క్యాడర్ ఉంది కాబట్టి సహజంగా అతను వస్తే కొద్ది గొప్ప ఉంటుంది తప్పితే మారేది ఉండదు. రెండోది ఏంటంటే జనవరి నుంచి జనంలోకి ఎప్పుడు జమ్మిలీ వచ్చినా మాది అధికారం అని చెప్తున్నారు ఇప్పటికే వైసీపీ నాయకులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమ్మిలీ వస్తే అప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ మీద అసంతృప్తి అంటారు. నిజంగా ఈ 7 నెలల కాలంలో అసంతృప్తి ఉందంటారా ప్రజల్లో? అతను విచిత్రమైన మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఏంది మన కడప మంచితనం, నా అతి మంచితనం, నేను అబద్ధాలు చెప్పకపోవటం, అతను నిజాలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను ఎన్నికలప్పుడు ఆయన ఉపన్యాసాలు వింటా ఉన్నా. నాకు టీవీ లేదు, నాకు ఛానల్ లేదు, నాకు పేపర్ లేదు, నాకు డబ్బు, నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు, వాళ్ళందరూ కూడా పేదలకు పెత్తందారులు జరుగుతున్నటువంటి యుద్ధం. అసలు సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఈ విధంగా అతను ఏం చెప్పి ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడిన వ్యక్తి, 43,000 కోట్ల రూపాయలు సిబిఐ ఛార్జ్షీట్, 11 కేసులు ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి, ఇంతవరకు కోర్టుకు హాజరు కాని వ్యక్తి. అసలు ఆ విధంగా అసలు నీకు జనవరి నుంచి జనంలోకి అది పోయి జైలుకు పోతాడని నాకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకంటే తక్కువ అవినీతికి పాల్పడ్డోళ్ళు, తక్కువ ఇది చేసిన వాళ్ళు మొత్తం జైలుకు పోయి ఇచ్చారు అందరూ ముఖ్యమంత్రులు. తమిళనాడు దగ్గర నుంచి చూసుకుంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇక్కడ ఢిల్లీ కావచ్చు, ఇంకా దాదాపుగా 6 డజన్ మంది ముఖ్యమంత్రులు జైల్లో కూర్చున్నారు. ఎంత వాళ్ళు చేసింది చిన్నవి, వాళ్ళు చేసింది అంతా కూడా ఈయన చేసిన దాంట్లో 1% కూడా లేదు. అలాంటి వాళ్ళందరూ జైలుకు పోతే ఈయన జైలుకు పోకుండా ఇంకా జనంలో జైలుకు పోతాడు అనుకుంటున్నాను నేనైతే. అంటే మోడీ ఏమైనా కాపాడుతుంది అంటారా? ఎన్డీఏ గతంలో మోడీ గారితో కూడా కలిసి ప్రయాణం చేశారు, సపోర్ట్ కూడా చేయడం జరిగింది. అంటే గతంలో ఏమన్నా ఉంటే ఉండయేమో కానీ ఇప్పుడైతే ఉంటాయని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆయన కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాము. అతను చేసిన అవినీతి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా ఒక 12-13 ఏళ్ల బట్టి కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు, ఒక్కరోజు కూడా కోర్టుకు పోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళని ఎవరైనా కాపాడతారు? ఇప్పుడు కాపాడటం అంటే కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటినప్పుడు ఎవరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, ఎన్నాళ్ళు ఆయన అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు? ఇక న్యాయస్థానాలు ఉన్నాయి, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా మరి ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. సొంత బాబాయ్ విషయం, సొంత బాబాయిని ఏ విధంగా మార్కెట్ చేసి వివేకానంద హత్య కేసులో కూడా జగన్ హస్తం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది, అందుట్లో అనుమానమే ఉంది. అది దాంట్లో అతను చాలా స్పష్టంగా ఉంది, వాళ్ళ దంపతులు దీన్ని చేశారనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఆ కేసు కానీ అదేవిధంగా ఈయన అక్రమ ఆస్తుల కేసు కానీ ఇవన్నీ కూడా ఆయన ఇది అవుతాయి. ఇంకా అనేకమైన కేసులు ఉన్నాయి. అవి కాకుండా 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసినటువంటి చాలా ఆ దోపిడీకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనంలోకి మట్టికి పోడు, జైలుకి మొత్తం పోతాడు. జనవరిలో జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనవరిలో కాకపోవచ్చు, కాకపోతే మొత్తానికి మాత్రం అది ఆటోమేటిక్ జైలుకి వెళ్ళటం మాత్రం పక్క కన్ఫర్మ్. ఎందుకంటే గతంలో పెట్టినటువంటి అక్రమాస్తుల కేసులే కాదు, ఈ 5 ఏళ్లలో జరిగినవి కూడా ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు జైలుకు పోక ఇంట్లో కూర్చోరుగా. జైలుకు పోలేదంటే ఇక్కడ న్యాయస్థానాలు భారతదేశంలో సక్రమంగా న్యాయ వ్యవస్థలో కానీ లేదా సిబిఐలో కానీ లేకపోతే ఈడీలో కానీ ఎక్కడో లోపభూయిష్టంగా ఉంటే ఉందనే అనుమానాలు కూడా ప్రజల్లో రేకెత్తుతాయి. సార్, గత 5 ఏళ్ల కాలంలో కూడా పార్టీకి కష్టపడ్డారు, పార్టీకి మీరంటూ చాలామంది సేవ చేశారు. ఈరోజు పార్టీ అధికారంకి వచ్చింది. భవిష్యత్తులో త్వరలో రేపు ప్రకటించే నామినేట్ పోస్టులో సుబ్బారావుని ఏదన్నా పదవులు చూసుకోవచ్చు అంటారా? అంటే సహజంగా ఏంటంటే అక్కడ ప్రయారిటీని బట్టి, చేసిన సీనియారిటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాన్ని బట్టి, వాటన్నింటిని బట్టి కూడా నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు కూడా వస్తుందనే ఆశ ఉంది. పెద్దగా నేనైతే ఎక్కువ ఆలోచించట్లేదు వాటి మీద. సార్, ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అంటారు వైసీపీ. ఏమంటారు దాని గురించి? నిజంగా ఇది రైతులను ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అంటారా? వాస్తవంగా అయితే ఇప్పుడు ఎంతో కొంత నేను ఇందాకనే చెప్పాను, కేవలం 6-7 నెలల వ్యవధి ఒక ప్రభుత్వం యొక్క దీన్ని నిర్ణయించే సమయం కాదు. ఇంకొంచెం సమయం తీసుకుంటే ఇది రైతులకు మంచి చేస్తుందా ముంచుద్దా అనేది తేలుద్ది. ఇప్పటి వరకు అయితే రైతులకి ఏ ప్రభుత్వం కూడా రైతుల్ని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలా,
ఇక్కడ ఉన్న మొత్తం కూడా ధరలు నిర్ణయించే ఇది మొత్తం కూడా ఇదేది డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. కేవలం ఒక ప్రభుత్వం రైతులను పూర్తిగా ఉద్ధరిస్తుందని చెప్పుకోవడం అంటే మనం ఇది చేసుకోవటమే, మనం ఆత్మవంచన చేసుకోవటమే అవుతుంది. కొద్ది గొప్ప రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ రాష్ట్రానికి మేలు చేసే ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే, అది కూడా చంద్రబాబు నాయుడు గారే, అందుట్లో అనుమానం లేదు. కానీ అయితే కేవలం ఈయనే మొత్తం రైతులందరిని ఉద్ధరిస్తాడు. రేపు పొద్దున్నే రైతులందరికీ కూడా స్టీల్ క్యారేజీలో భోజనాలు పోతాయి, వాళ్ళు వ్యవసాయ పనులు కూడా చేసే పని లేదని చెప్పుకోవడం, ఇదంతా కూడా రైతుల యొక్క స్థితిగతులు అనేది పండించే పంటలు, వాటి యొక్క ధరలు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా అనుకూలించడం ద్వారా తప్ప వీళ్ళు ఇచ్చే మన వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల వల్ల కానీ ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళని ఒరగపెట్టవు. నేను ఎందుకంటే నేను ఒక రైతుగా నేను మిర్చి పండించా, పసుపు పండించా, పత్తి పండించా, వరి ధాన్యం పండించాను, అన్ని రకాల పంటలు పండించిన రైతుగా నేను అనుభవంతో చెబుతున్నా. వాళ్ళు పెద్దగా వీళ్ళ నుంచి కూడా ఆశించేది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఈ మిర్చియార్డులో ఉన్నటువంటి దోపిడీలు ఇవన్నీ కూడా కాస్త అరికట్టి, ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉంటారు, కాజేస్తూ ఉంటారు మిర్చి, పైపించి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు, దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా వాళ్ళకి ఏదో కాస్త లోన్ ఫెసిలిటీ, బ్యాంకుల ద్వారా లోన్ ఫెసిలిటీ వాళ్ళకి ఏదైనా ఉంటే అట్లా కానీ ఏదైనా సబ్సిడీ మీద ఎరువులు, పురుగు మందులు లాంటివి కానీ అవి కూడా మరి ప్రభుత్వాలు అందజేస్తే బాగుంటుంది, విత్తనాలు ఇవన్నీ. సరే, సూపర్ 6 పేరుతో కూటమి అధికారంకి వచ్చింది, ఒక పెన్షన్ తప్ప ఎలాంటి పథకాలు అమలు చేయలేదు వైసీపీ పార్టీ, రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది వైసీపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్ చెప్తారు. అంటే చెప్తారు డైవర్షన్ పాలిటిక్సే తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ప్రజలకు చేసేది ఏమి లేదని చెప్తారు. అంటే వాస్తవంగా పెన్షన్లు అనేది ఈరోజు కూడా ఇస్తూ ఉన్నారు, పెన్షన్ల విషయంలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అది. ఇకపోతే ఈ ఫ్రీ బస్సుది కూడా ఇప్పుడు దాంట్లో అక్కడ వెళ్ళారు, అది కూడా వేశారు, అది కూడా రేపు శివరాత్రి నుంచి అది కూడా అమల్లోకి రాబోతూ ఉంది. ఇకపోతే ఆ గ్యాస్ కూడా మొన్ననే గ్యాస్ సిలిండర్ కూడా దీపం పథకం కూడా అమల్లోకి వచ్చింది. ఇక తల్లికి వందనం అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ అది ఇక తొందరలో అది కూడా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నిధుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఆ నిధుల కొరతను అధిగమించాలంటే సంపద సృష్టించబడాలి. సంపద సృష్టించబడాలంటే కేవలం 6-7 నెలల్లో రాదు. ఈరోజు మనం కనుక ఒక మొక్క నాటితే అది కొద్ది గొప్ప పెరిగి పెద్దదై అది ఫలితాలు వచ్చేటప్పుడు కొంత టైం పట్టుద్ది, సమయం పట్టుద్ది. అప్పటిదాకా ప్రజలు కూడా కొంత ఓర్చుకోవాలా. తెల్లారేపాటికి మాత్రం ఏది జరగదు. అది అన్నో గతంలో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఎటు జరుగుతుంది అనే దాని మీద మనం ఆలోచించాలి. సార్, గత గవర్నమెంట్లో అనేకమైన పదవులు అనుభవించి కొన్ని శాఖల్లో, ఇప్పుడు కార్పొరేషన్లో కానీ, ఉదాహరణ మిర్చియార్డులో కానీ పదవులు అనుభవించేసి స్కాముల్లో దోపిడీ చేసి ఈ రోజున అదే పార్టీ నాయకులు మీ పార్టీలోకి వచ్చారు. వాళ్ళని ఎలా ఆహ్వానిస్తున్నారు? ఇప్పుడు జరిగినటువంటి అవినీతి ఎవరో దాన్ని రికవరీ చేస్తారు, ఎలా చేస్తారు? అంటే ఇక్కడ అసలు పార్టీ మారిన తర్వాత చేసిన అవినీతి అంతా పోద్దంటారు. అంటే ఇక్కడ విలువలు, విశ్వసనీయత అనేది దాదాపుగా కనపట్టలేదు ఎక్కడ కూడా, ఎందుకంటే చేరేవాడికి ఎటు ఆ యొక్క కుంభకోణాల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం చొప్పున చేరే ప్రయత్నం చేస్తారు. కానీ చేర్చుకునేటప్పుడు మనం కూడా అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళకంటిన అవినీతి మరక, అవినీతి బురద మనకు కూడా ఉంటుంది, అదే మరక ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు చేరినందువలన పార్టీకి వచ్చి కొత్త ప్రయోజనం లేదు. ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఉన్నవాళ్ళు అసంతృప్తి రాకుండా ఉంటే చాలు, ఉన్నవాళ్ళని ఎలర్ట్ చేసుకొని వాళ్ళని బాగా వాళ్ళ ద్వారా వాళ్ళ చేత సక్రమంగా పనిచేపిస్తే చాలు. కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అసలు అతను 11 సీట్లకు పరిమితి చేశారు. 50% పైగా మనకు ఓటింగ్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్ధరించేదే ఉంది. వాళ్ళు వచ్చారు, వాళ్ళ అవసరం ఏమన్నా ఉందా? అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి ఏదైనా నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీలో, ఒక్కడు లేడు. నిజాయితీ కలిగిన వాడైతే ఎలక్షన్ ముందే వచ్చేవాడు. అక్కడ మొత్తం కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయిన వాళ్ళే, గతంలో కూడా అవినీతికి పాల్పడిన వాళ్ళే. ఏమాత్రం కూడా వాళ్ళలో చిత్తశుద్ధి కానీ, నిజాయితీ కానీ, ప్రజల పట్ల అభిమానం కానీ ఏమాత్రం లేదు, అభివృద్ధి పట్ల ధ్యాస లేదు. అలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. మళ్ళీ మన పార్టీలో చేర్చుకోవడం వల్ల ఇక్కడ కూడా అదే పరిస్థితి రాకుండా, అంటే పొల్యూట్ అయిపోద్ది కదా. ఖచ్చితంగా రాజకీయ కాలుష్యం, మొత్తం కూడా రాజకీయాలు ఇప్పటికే కలుషితం అయ్యాయి. అలాంటి వ్యక్తులు రావడం వల్ల మరింత కలుషితం అయింది, మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
ఇక్కడ మామూలుగా పెద్దల సభ అనే దానికి ఎవరైతే నిజంగా మేధావులు ఉన్నారో వాళ్ళని పంపాలి. కానీ దానికి కూడా గతంలో ఏ విధంగా వెళ్ళారు, ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే వాస్తవంగా చాలా బాధగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరులో చూసుకుంటే మిర్చియాటికి చైర్మన్గా చేశాడు. అవును, సమ్ ఎక్సెంట్ పర్సన్. ఇవాళ అదే పర్సన్ మళ్ళీ ఈ రోజున మీ ఎన్డీఏ పార్టీకి వచ్చారు. అవును. ఇప్పుడు మరి తన హయాంలో జరిగినటువంటి అవినీతి ఏమైపోతుంది? అదంతా ఇంకా మూసిగా క్లోజ్ అయిపోయి అంటారా? ఆ ఫైల్ అంతా క్లోజ్ అయిపోద్ది అంటారా? అధికార పార్టీకి వచ్చారు కదా. అంటే మిర్చి యార్డుకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరు రాలా. ఎమ్మెల్సీ ఉన్నాడు కదా సార్, యేసుపాదం రాలా ఒకళ్ళ వస్తాడేమో. అంటే ఆల్రెడీ పార్టీ వైసీపీ రాజీనామా చేశారు, టీడీపీ జాయిన్ అయ్యారు సార్. ఆయన జాయిన్ కాలే, ఇంకా పేపర్లో కూడా ఇచ్చారు, నేను ఆ పార్టీకి రాజీనామా చేస్తాను, నేను టీడీపీ జాయిన్ అవుతానని చెప్పి. జాయిన్ అవుతానన్నాడేమో కానీ ఇంకా జాయిన్ కాలేదు. ఆహ్వానిస్తారా వస్తే పార్టీ? అంటే సహజంగా ఇప్పుడు ఇతను ఇంకా చిన్న చేప. ఎందుకంటే తిమింగలాలి పార్టీలో చేరుతున్నప్పుడు ఇక చిన్న వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంత తిన్నోళ్ళు ఉన్నారు, ఇంత తిన్నోళ్ళు ఇంత అత్యంత ఇంకా ఇప్పుడు ఇతను పెద్దగా అంత పెద్ద కాదు. కాబట్టి ఇంకా పెద్ద వాళ్ళు భవిష్యత్తులో కూడా చేరకుండా ఉంటే చాలా సంతోషం. రేపు పొద్దున ఇంకా ఎలాంటి వాళ్ళు చేరతారని నాకు భయంగా కూడా ఉంది.